తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాడి తప్పిందా? ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిస్సహాయుడయ్యాడా? ప్రజలకు సేవ చేయలేక చేతులెత్తేశాడా? నమ్మి ఓట్లేసిన వాళ్లను నట్టేట ముంచాడా? ఎన్నికల్లో గెలిపించి తప్పు చేశామని జనం అనుకుంటున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేతులెత్తడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేకు స్థానికుడు ఫోన్. నియోజకవర్గంలో నీటి సమస్యపై నిలదీత. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు. చేతులెత్తేసిన హస్తం ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి స్థానికుడు ఫోన్ చేసి నీళ్ల సమస్యపై ప్రశ్నించాడు. అయితే దీనిపై ఆ ఎమ్మెల్యే చెప్పిన సమాధానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోందట. ఈ గవర్నమెంట్లో దేనికి గ్యారంటీ లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమీ చేయట్లేదో తమకేం అర్థం కావటం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యే అనడంతో ప్రజలు అవాక్కవుతున్నారట. నమ్మిన నాయకుడు ఇలా మాట్లాడితే తమ సమస్యలు ఎలా తీరుతాయి, తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారట. ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ఫోన్ చేసిన ఓటరు తాగునీటి సమస్యకు కారణమైన అధికారుల జీతాలు ఆపాలని కోరారు. అయితే ఆ పని చేస్తే బదనామవుతామని సంజీవరెడ్డి చెప్పారు. నీటి సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో బోర్లు వేయించి నీటి సమస్య తీరుస్తామన్నారు. అయితే ఎప్పుడన్న విషయాన్ని చెప్పలేదు. అసలు బోర్లు వేస్తామన్న దానికి కూడా గ్యారంటీ లేదన్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఆ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారట. అభివృద్ధి బాధ్యత తనది, తనను నమ్మి ఓట్లు వేయండని అన్నాడట. గెలిచిన తర్వాత పనిచేయమంటే ఇలా మాట్లాడ్డంతో రాసిచ్చిన బాండ్ పేపర్కు విలువ లేదా అని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వం మీద, ఆ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదని ప్రజల్లో టాక్ నడుస్తోందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయట. హస్తం ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు సన్నగిలుతోందని అటు ప్రజలు, ఇటు చిన్న చితక లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం మారింది, బాగుపడతామని ప్రజలు, స్థానిక సొంత పార్టీ నేతలు అనుకుంటుంటే ఎమ్మెల్యేలు, బడా లీడర్లు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారట. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ కష్టమేననే టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం తప్పదని స్థానిక నేతలు అనుకుంటున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజల సమస్యలు తీరిస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదనే టాక్ నడుస్తోందట. మొత్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో దేనికి గ్యారంటీ లేదన్న నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నమ్మి ఓటేసినందుకు తమను నట్టేట ముంచారని ప్రజలు అనుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు సొంత పార్టీ నేతల వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఈ విమర్శల్ని హస్తం అధిష్టానం ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.